దేవస్థాన చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. మహాపరాధం జరిగింది. ఇంతకంటే ఘోర అపచారం లేదు అన్నంతగా భగవంతుని దర్శనానికి వద్దాము అనుకున్నటువంటి భక్తులకు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుందాము అనే ఆలోచనతో వచ్చినటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వాహకం కారణంగా వాళ్ళు ఒకరోజు ముందే నేరుగా వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ. ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి అధికారాన్ని రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది. ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు 30 మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు, కేవలం ప్రచారం కోసమని. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదర కొట్టినటువంటి వాళ్ళు, రివ్యూ మీటింగులు, వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ళ ఫలితం 6 మంది భక్తుల మృతి, దాదాపు 40 మంది ఆసుపత్రి పాలవటము. ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు. ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళని పట్టించుకోరు. ఆయన ఒక సమీక్ష చేస్తాడు, చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు. ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు. కొండ మీద అడిషనల్ ఈఓ అయితే ఆయనకి నేను రాజు, నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది. పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయినారు, పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు. పనిచేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షకుల సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు. సమన్వయ లోపం కాదు, వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది. ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇందులో పోలీసులు, అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినారా అంటే, నిన్న బైరాగిపట్టడిలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డిఎస్పీ క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళనందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందను తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పటం మూలంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు బాధ్యులైనారు ఆ పోలీసు వాళ్ళు. ఎంత దారుణమైనటువంటి సంఘటన! క్యూ లైన్లో ఉండేటువంటి వాళ్లకు నీళ్లు లేవు, ఆహారం లేదు, పరామర్శించే వాళ్ళు లేరు, ఏర్పాట్లన్నీ బాగున్నాయని మాట్లాడే వాళ్ళు లేరు. ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకుండా ఇవన్నీ కూడా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా చక్కగా, ఈ రోజున ఎంత ఒత్తిడైతే ఉన్నదో ఆ రోజు కూడా అదే ఒత్తిడి ఉండినా కూడా దాదాపు 10-15 రోజుల ముందరే, నేను మొదట శాసనసభ్యునిగా ఉన్నప్పుడు టీటీడీ అధికారులందరితో కూడా సమన్వయం చేసుకుని మొత్తం క్యూ లైన్లన్నింటినీ కూడా చూసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి
సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఆ రోజున్నటువంటి ఈఓ కావచ్చు, అడిషనల్ ఈఓ కావచ్చును, హూఎవర్ దే మే బి, విజిఓల దగ్గర వరకు, పోలీసుల ఆఫీసర్ల దగ్గర వరకు చాలా నిరంతరము పర్యవేక్షణ చేయటం కాదు, పని చేసినారు అందరూ కూడా. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడటం బాధ్యతగా తీసుకొని పని చేస్తే ఏ రకమైనటువంటి తొక్కిసలాటలు లేకుండా చాలా అత్యద్భుతంగా మేము నిర్వహించినాం. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి? చైర్మన్ ఆయనేమో రోజు మాకు దీన్ని మొత్తం రాజకీయ క్రీడా మైదానంగా టీటీడీని మార్చేశారు. రావటమే గత పాలకుల మీద, మా మీద బురద చల్లేటువంటి కార్యక్రమాల్ని భుజాన మోస్తున్నారు బొయ్యిల మాదిరిగా. ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి తప్పులకు ఈ పాపాలన్నీ కూడా కారణభూతం గత పాలకులదేనని మా మీద నెట్టేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప మీరు అసలు ఏం చేశారు? మీ పాలనలో, మీ పాలక మండలిలో రెండో సమావేశంలోనే మీకు సంబంధించినటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలే చైర్మన్ పూర్తిగా నామకా వాస్తే అయిపోయినాడు అని వాళ్లే రాసినారు, వాళ్లే మాట్లాడినారు. అంటే ఏ స్థాయిలో ఉన్నది మీ చర్యలు, మీ స్థానం ఏది అనే దానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. మీ గురించి లెక్క పెట్టేవాళ్లే లేరు. అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న వెంకన్న చౌదరి నేను సీఎంకు నేరుగా బాధ్యుణ్ణి అని ఎవరిని కూడా లెక్కే చేయకుండా ఈ సంఘటన పూర్తిగా అడిషనల్ ఈఓకు సంబంధించినటువంటి వ్యవహారం. కొండ మీద దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో పర్యవేక్షణ కావచ్చు, పని కావచ్చును కీలక పాత్ర వహించాల్సినటువంటి వ్యక్తి వెంకన్న చౌదరి. కానీ వెంకన్న చౌదరికి చంద్రబాబు గారి సేవ తప్ప భక్తుల సేవ పట్టనే పట్టదు. అతను వచ్చినప్పటి నుంచి ఇదే చర్యే. ఈయన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఊడిగం చేస్తూ ఒకసారి వెలికి తీయాలా. రోజు దాదాపు 7,000 మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలు ఈ రోజున జరుగుతున్నాయి. మేమున్నప్పుడు అంత జరగలా. మా మీద అభండాలు వేస్తారు మీరు. ఈ రోజున వాస్తవం ఇది. మీకు కావలసినటువంటి వాళ్లకంతా కూడా రాచ మర్యాదలు చేస్తున్నాడు ఈ వెంకన్న చౌదరి. ఈ వెంకన్న చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలా. చంద్రబాబు గారి సేవలో నిమగ్నమైనటువంటి వెంకన్న చౌదరిని, ఆయన మీద అజమాయిషీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈఓ శ్యామలరావు గారికి కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్షాల మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా, వాళ్ళనందరినీ కేసులు పెట్టి లోపల్లో వెయ్యాలా అనేటువంటి ఉద్దేశంతో అదే పనిగా తీసుకొని రాబడ్డటువంటి తెలంగాణ నుంచి ఓ ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకొని వస్తే ఏం చేస్తున్నట్టు మీరంతా కూడా? మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో తలమునకలైనారు. పూర్తిగా అందులో పునీతులవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని 15 మంది పోలీసు వాళ్ళు కూడా లేదు.